వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుందర సూర్య రంపు సారోడమట కట్టాకో కల్లాక వెళ్ళిపోతుందర సూర్య తొడగారో కల్లాక ఏంట్రా పాట కానీ ముసల్లారు అయిపోయావు కట్టేతావా మరి ఒంట్లో ఓపిక లేదురా నువ్వు ఉండవా ఇది కాస్త సురుగ్గా స్థరం తగలాలా కానీ నీ సురికేంటే చూస్తాలే అదే పాడు ఎంత మట్టి నీకంటే నా మేకలేనయ్యో గట్టిగా రుద్దా సరిగా కూసా ఏంటా రాజుకు దొరసలాగా తొందరగా కానీ నాకు అదో పనుంది ఎట్టా కాస్త కూస్తుందంటే ఇపో ఎక్కడున్నారుంది రుద్దొద్దు గట్టిగా రుద్దవే దండం పెట్టుకోరా మీ అమ్మకి దండం పెట్టుకో గోదావరి తల్లి నేను నీ బిడ్డగా దీంచమ్మా దీంచు గోదావరి తల్లి ఉన్నంత కాలం సన్నగా ఉండాలిరా బాబు చూసావా దీని పొగరు ఇయ్యాలి కూడా మరిచిపోయా ఇయ్యాలే కదూ అయ్యగారు పుట్టింది హాయ్ బుల్లి బాబాయి అత్త కాదు ఎత్తుకు రాడిచ్చు ఎంత ఆశ ఇప్పుడే పుట్టాడు బుజ్జి బాబాయ్ మోహన్ చూడు 30 ఏళ్ళు వచ్చాయి నెత్తి మీదకి ఎవడాడు నీకు చెప్పింది నాకు 30 ఏళ్ళని ఎందుకనో ముందుగానే మేసాలు వచ్చాయి కానీ నాకు అసలు 11 ఏళ్ళగా కావాలంటే ఎవరు అడుగు ఏమ్మా నాకు మాత్రం ఏం తెలిసా అంతా గోదావరి తల్లికే తెలవాలి వీడు గోదావరి గట్టు మీద పుట్టాడే అమ్మోరు తిరణాలకి అక్కడ గాలికి పెరిగాడు గాలికే పెరుగుతున్నాడు అయితే గాలిమావ అన్నమాట గాలిమావో ఓ గాలిమావ నీకు మాత్రం పెద్ద చుట్టాలు పక్కాలు ఉన్నట్టు నాకే మా అవ్వ ఉందిగా అవ్వ నీకు అవ్వ అయితే నాకు అవ్వే అవ్వే ఊళ్ళో వాళ్ళందరికీ అవ్వే అయితే నాకు నువ్వు కూడా ఉన్నావుగా ఉన్నా ఆశ ఇక అమ్మాయి గారు మీరు ఎట్టిన బట్టలు బాగానేనా బాగున్నావురా ఏరా నీ పుట్టినరోజు కదా ఇవాళ ఏమేమి వంటలు చేసుకున్నావు వంటలా దంచేసాను అమ్మాయి గారు కోడి కూరమ రొయ్యలేపుడు చేపల పులుసు వంకాయ పచ్చడి దోసకాయ పప్పు పెరుగు ఊరగాయ పెరుగు ఊరగాయ కూడా ఉండేవా పెరుగు అమ్మాయి గారు పాయసం పాయసం పాయసమే ఏది చూడండి మంచోరే మా వంటలన్నీ మీరు చూడకూడదు ఏ మడా వద్దు అమ్మాయి గారు మీ పెళ్లికి మంచి మంచం మిఠాయి ఉండి తీసుకొస్తానండి సూత్రుడని ఏంటా మాట్లాడు పండగలం అయితే కూతురు వద్దు నేను తిన్ను చిక్కిపోయి చచ్చిపోతాను పో పో సంతాస మామా నేను సస్తే నీ చేతుల్లోనే సస్తా తెలుసా వాసిపోయే నువ్వు నా చేతులు ఎట్లొస్తావు అయినా నీకు నాకు ఏంటి మామా సత్య ప్రమాణంగా చెప్తాండా ఆ గోదావరి సచ్చిగా చెప్తాండా నేను సస్తే నీ చేతుల్లోనే సస్తా లేకుంటే సచ్చిన సాను చూసుకో ఏం చేయగానే కూతురు తప్పరా వద్దు మా అమ్మ కదూ ముందు కదూ బంగారు తల్లి కదూ ఎత్తుకు తినిపించినా చలమావ రాయే జాబిల్లి రాయే గోధుమ రాయే ఆడికి తీరికేలనుకున్నా కానీ ఆ పడవలో తిప్పిరాదు పట్టుకురా అవును గాని మావా ఏం తెచ్చా ఏం తెస్తానా మామూలే జొన్నపూడు మిరపకాయ ఉల్లిపాయ అన్ను అంతేనా మరేం పట్టుకొస్తారా దర్శనమ్మ గారికి మావాయ్ మావా పుట్టినరోజు పండక్కి కొత్త టిఫిన్ కూడా కొన్నావే అయ్యే బాబోయ్ ఇది అమ్మాయి గారిది మర్చిపోయారు కావాలా కొనలే మావా లక్షణంగా తింటాం గొప్ప అనుకుంది చూడరా నీకేం తెలుసు అమ్మాయి గారికి ఇచ్చిన వాళ్ళ
అమ్మాయి గారు ఏమిట్రా ఏమిటిలా ప్రకటించా? అదిగా అమ్మాయి గారు మీరు పొరపాటున నాటి ప్రీతి చేశారు. అయితే ఏం కొంప మునిగింది? అదేంటి అమ్మాయి గారు మరి మీకు భోజనం ఇదిగా ఉందిగా తింటాను. ఏంటి మీ జొన్న కూడా మరోవారు ఏ తినకూడదా? నువ్వు రోజు తినటల్లా? వద్దమ్మాయి గారు మీరు ఇప్పుడు తినడమే ఇంకేమైనా ఉందా ఇచ్చేయండి. గోపి అమ్మాయి గారు గోపి ఇచ్చేయండి అమ్మాయి గారు. ఏమిటి అలరి? కాలేజీ కుర్రాళ్ళు ఎవరైనా చూస్తే నాకు సిగ్గేస్తుంది. నువ్వు వెళ్ళు. అమ్మాయి గారు గోపి వెళ్ళు. గోపి ఇందా నీ పుట్టినరోజుని నీ కోసం చేసి తెచ్చాను, తీసుకుపోయి తిని. అమ్మాయి గోపన్న నాన్న బాబు. అవును గోపన్న, నా పేరు మీకేట తెలుసు బాబు? అరే నీ పేరు తెలియని వాడు ఎవడా? నాకు అలవాట్లేదు. అరే దీనికి అలవాటు ఒకటే, మగంత అలవాటు ఏంటి? నీతో నాకు చాలా పని ఉందో. ఏంటి బాబు? చూడు, భద్రాద్రావుడికి పర్లేదు పర్లేదు పర్లేదు, భద్రాద్రావుడికి కళ్యాణం చేయాలి. రాపద ఒట్టి ఎక్కువగా ఉంది బాబు. ఇంకో మంచి సాయం తెచ్చాయంటో చెప్పుకొని చూద్దాం. ఏముంటుంది? బంతి జాపండు. అయితే నువ్వు చెప్పు. అదే ఇంగ్లీష్ సాయం. ఇంగ్లీష్ సాయమా? ఇదిగో ఇస్తా చూసుకోండి. ఏమిట్రా ఇది? లవ్ లెటర్. నువ్వు రాసావా? నాకు ఆ మాత్రం చేతలు అయితే ఇప్పటికి ఒకటే ఒకటి 100 రాసి పారేసేవాడి. మరి ఇది ఎవరిచ్చారు? అదే ఆ కాలేజీలో చదువుకుంటాడే ఎర్రగా పొట్టిగా, ఆయన పేరేంటి చెప్పమా? ఏదో చెప్పాడే మర్చిపోయాను. రాంబాబా? రాంబాబు. రాంబాబు. గోపి, లవ్ లెటర్ అంటే ఏమిటో తెలుసురా నీకు? నాకేం తెలుసు, ఇప్పుడు రాశారా పెట్టానా? ఆయన చెప్పాడు. ఏమని? లవ్ లెటర్ అని. పిచ్చివాడ, లవ్ లెటర్ అంటే ప్రేమ లేఖ. అంటే లేఖ అంటే ఉత్తరం. ఏమంటే నీ తనకాయ. అదేందో నాకెందుకు? సరే చూడండి అమ్మాయి గారు, ఏం రాశాడో ఎట్లా రాశాడో చూసుకోండి. ఏంటి అమ్మాయి గారు, ఏం రాశాడు? ఏరా, ఇలాంటి ఉత్తరాలు తీసుకురావచ్చా? తప్ప అమ్మాయి గారు? చాలా తప్పు. పెద్దవాళ్ళకి తెలిస్తే చంపేస్తారు. అమ్మ బాబోయ్, మరి ఏంటి అమ్మాయి గారు? ఆయన అట్లా చెప్పాడు. 5 రూపాయలు కూడా ఇచ్చాడు. నువ్వు తీసుకున్నావు అన్నమాట. చూడు, ఇలాంటి పని ఇంకెప్పుడు చేయను అమ్మాయి గారు. అదే నేనైతే ఏం చేసేదానో తెలుసా? లాగి లెంపగా ఇద్దరు. అమ్మాయి రాధా, స్నానం చేసుకొస్తానమ్మా. పుస్తకాల మీద శ్రద్ధ లేని వాడు చదువులేదు, సంజలేదు. ఏమంటా? ఇదిగో, ఆడపిల్లలకి ఇంత చదువులు వద్దు మొరు అంటే విన్నారా? కాలేజీలని కాకరకాయలని దాని ఇష్టం వచ్చాడు విస్తరిగా విప్పారు. అమ్మాయి గారు ఆడిందట, పాడింది పాఠాలు. ఏమొచ్చింది ఇప్పుడు వచ్చింది రాదు, ఇక ముందు రాబోతుంది అప్రతిష్ట. అమ్మాయి గారు చేసే పనులకి ఏనాడో ఒకనాడు ఊరంతా మన ముఖాన్ని ఉమ్మక నా నోరైతే ముగిస్తారు. ఊరందరి నోరు ముగించగలరా? ఇదిగో చూడండి, మీ ముద్దుల కూతురు గారు చేసే ఘనకార్యం. ప్రియమైన రాధ, ఆనాడు తియ్యగా 2 మాటలు చెప్పావు, అవి నా హృదయంలో నాటుకుపోయాయి. ఆనాడు ముద్దు ముద్దుగా చిరునవ్వు నవ్వావు, అది నా జీవితానికే పువ్వులో బాట అయింది. నీ అనుగ్రహం. ఎక్కడ దొరికింది? దాని పుస్తకాలు దొరికింది. ఇప్పటికైనా నా మాటలు మీకు చెరికెక్కుతాయా? ఆడదానికే తెలుస్తుంది ఆడపిల్లలు మెచ్చే బాధ్యత, మగవాళ్ళకి మీకేం తెలుసు? బాధ్యతలు బరువులు అంటున్నావు. అదేరా మన రాధ ప్రేమటప మొదలెట్టింది. ప్రేమటప. వయస్సు సత్యం ఉంది, కాలేజ్ చదువు, కళ్యాణ మంటపం. హ్యాండ్ రైటింగ్ బాగుంది, కుర్రాడు కూడా నీట్గా ఉండాలి. మంచి భాష రాశాడు. నేను చదువుకునే రోజులు ఈ మాత్రం తెలియదు ఎక్కడిది. బ్రిలియంట్ స్టూడెంట్, పైకి వస్తాడు. రాజు, ఇటువంటి ప్రేమ కలాపాల్లో కుర్రాళ్ళను మనం ఈడ్చి రచ్చకెక్కించామంటే వాళ్ళు రెచ్చిపోయి నెత్తికెక్కి కూర్చుంటారు. తర్వాత అమ్మ లేదు, నాన్న లేదు, ఇంట్లో నుంచి తుర్రు. అందుకని ఏమీ ఎరగనట్టు హోమ్గా ఉంటారు.
సాధించాలి, బాగా ఆలోచించాలి. ఎక్కడ ఖర్చు ఎక్కడ ఖర్చు. ఒరే తమ్ముడు, ఆ గొడవలు నువ్వే చూసుకోరా. నేను చూడకపోతే నువ్వేం చూస్తావు? ఇది లవ్ గా నీకేం తెలుసు? ఎప్పుడో పెళ్లి చేసుకున్నావు, అది రెండో పెళ్లి. బావగారు యూ డోంట్ వర్రీ, అదంతా నాకు వదిలేదు, నేను చూసుకుంటాను. అమ్మా, ఏందమ్మా? నీతో కొన్ని విషయాలు మాట్లాడాలమ్మా. నేనే వచ్చేదానిగా. చూడమ్మా, నీకంతా తెలుసు. నేను ఎన్నిటినో ఎందరినో ఎదిర్చి నేను చదివిస్తున్నాను. ఆడపిల్లని ఇలా ఒంటరిగా కాలేజీకి పంపడం మన వంశంలో ఇంతవరకు ఎవరూ చేయని పని. నేను చేస్తున్నానంటే దానికి కారణం నీ మీదున్న నమ్మకం. మన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే పని ఏది నువ్వు చేయవనే గట్టి విశ్వాసం. అవునంటావా? నిజమేనా? మరి ఆ విశ్వాసం, ఆ నమ్మకం ఉన్నట్టుండి ఒక్కసారి చెదిరి చిన్నాభిన్నం అయిపోతే నేను ఇంకెవరో చెప్పమ్మా. ఏమిటి నాన్న, ఎన్నడూ నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు జరిగిందని కాదమ్మా, రేపు జరగదనే ఉంది. జరగదు. ఉరకలు వేసే వయసు ధాటిని తట్టుకోవడం ఎవరికైనా కష్టం. కానీ తల్లి, ఒక్క మాట, మనది వెలుగేటి వారి వంశం. మన తాత ముత్తాతలు ధర్మప్రభువులు మాత్రమే కాదు, సత్సాంప్రదాయాన్ని నిలబెట్టిన వాడు. వాళ్ళ రక్తం ఇంకా మనలో ప్రవహిస్తోంది. అది కలుషితమై కళంకితమైపోయే దుర్గతి కలిగింది. తల వంచి ఊరుకోవడం కంటే మరణించడమే నాకు తల్లి. మీకు నా మీద నమ్మకం లేదా? నేను నమ్మకపోతే నన్ను నేను అవమానించుకోవడం అవుతుందమ్మా. కానీ నాన్న, ఏనాడు మన వంశానికి సాంప్రదాయానికి కళంకం తెచ్చే పని ఏది చెయ్యను నాన్న. నన్ను నమ్మండి, నేను మీ బిడ్డను నాన్న, మీ బిడ్డను. నా బంగారు. And that his old shoes had been removed. At first, he was pleased with the discovery, hoping that it might be the forerunner of his release. You know it? Just I got a message. I want to go out. All right, go. జవాబు ఇచ్చిందా? ఏమందిరా? చెప్పరా బాబా, చెప్పరా అంటుంటే. ఇది నీకు ఇమ్మన్నారు బాబు. ఏమిటిది? లవ్ లెటరేనా? తొందరపడకండి. ఏది ఒక్కసారి కళ్ళు మూసుకోండి. అబ్బా త్వరగా ఇవ్వరా. ఇస్తున్నాగా. రాధా, లవ్ లెటర్ ఇస్తారా? లవ్ లెటర్ మళ్ళీ ఇట్లాంటి పనులు చేసావంటే నీ బోకి లేరేస్తాను. ఇంకా నువ్వేనా? ఉండండి సార్, కొంచెం ఉండండి. కళ్ళు కదిలి కళ్ళు బయలు కన్నాయి. ఏం వినపడడం లేదు, కనపడడం లేదు. అవును, ప్రేమ పైత్యం ముదిరి మొగ్గలేస్తుందని విన్నాను. ఒళ్ళంతా ఏం తిమ్మిరిగా ఉందా? ఎస్ సార్, ఆమె పేరు పెదవుల మీద కదిలితేనే సార్. పాదాల దగ్గర నుంచి తల వరకు ఒకటే తిమ్మిరిన్నారా సార్? వాళ్ళు రాలగొడతారు. ఎందుకు సార్? ఒక పక్కన ఆల్రెడీ రాలిపోయినాయిగా. రెండో పక్క అలాగే ఉన్నాయిగా. కళ్ళు మూసుకో. ఎందుకు? ఒకసారి మీ అమ్మ నాన్న కలుసుకో. వై రెడీ 1 2 3. తండ్రి పేరు జాస్తి జగన్నాథరావు గారు, తల్లి పేరు అచ్చమాంబ. ఇక మీరు కొట్టండి. జాస్తి జగన్నాథరావు, జగన్నాథరావు, జమీందారు. మీ నాన్నగారు కీర్సెట్ సార్. మీ అన్నగారు బ్రతికున్నారు. మీ ఆస్తి చిరసగం బతుకున్నా. ఒక సగం ఎంత? 10 లక్షలు. 10 lakhs. కానీ నా ప్రేమధనం ముందు అదంతా ఒక రుణప్రాయం. గడ్డిపోతు, డ్రై స్ట్రా. మిస్టర్ రామ్, అంత స్ట్రాంగ్ గా ప్రేమించడం వల్ల ఉద్దేశం ఏంటి? ఇప్పుడు వద్దు సార్, నా ప్రేమ చాలా పవిత్రమైంది. పెళ్లి చేసుకోవడమే నా ఉద్దేశం. పెళ్ళ? ఆ అమ్మాయి జమీందారు పిల్ల, అంత తేలిక కాదు. ఎంత బరువైనా పర్వాలేదు, నా ప్రాణం ఇమ్మని ఇస్తాను. ప్రాణం? నాన్సెన్స్. ప్రేమ కోసం ప్రాణాలు ఇవ్వటం పాత పద్ధతి. ఈ రోజుల్లో ప్రాణాలు విలువ ఎక్కడ ఉందో ఇష్టపడ్డాను మొక్కదన కంటే. మీరెవరో గానీ చాలా ఫన్నీగా మాట్లాడుతున్నారు. మీరు మ్యారేజ్ బ్రోకరా? నో నో, మేము రాధ మేనమామ గారు. అది మేనమామ? నమస్కారం బాబాయ్ గారు. అయితే మీరు తలుచుకుంటే తక్షణం నీ పెళ్లి జరిగి తీరుతుంది. కానీ ఆ కాని ఎవటో తీసిపారేయండి. ఆశీర్వదించండి. 1 లక్షల బరాయించి 3 పెట్టించేస్తాను. ఆ 3 గుళ్ళు వేయించండి, అలాగే ఇచ్చుకుంటాను. గుడ్ గుడ్, నువ్వు నిశ్చింతగా ఉండవు. హాయిగా నిద్రపో. నీ పెళ్లి జరిగి తీరుతుంది. ఇదిగో రాధ నీది, 1 లక్ష మీది. గుడ్. థ్యాంక్ యూ బాబాయ్ గారు, థ్యాంక్ యూ. Over 2 birds at 1 shot. ఒక గుండుకు 2 పిట్టలు. అంతకంటే నువ్వేం చేస్తావులేరా? మనుషులైతే తంతారని చెప్పి నోరు వేడని పెట్టలు కలుస్తా. మా బావగారు ఎప్పుడు నా విషయంలో కుప్పలో కాలు వేస్తూనే ఉంటారు. మన అమ్మాయి రాధకు దివ్యమైన సంబంధం చూచాం. సంబంధమా? ఎవరు, ఎక్కడ? జాతి జగన్నాథరావు గారు నిలుగుతుందా? ఎరకపోవడం ఏంట్రా? మనకు దూర బంధుత్వం కూడా ఉంది. ఈ మధ్యనగా పోయారు పాపం.
అప్పుడు కోటీశ్వర్లు. వారు రెండో అబ్బాయి బిఏ కుర్రాడు చాపులాగా ఉంటాడు. వారితో మనం తూగలమట్రా? అదంతా నాకు వదిలేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బావగారు మీకు ఇష్టం కదా చెప్పండి. కుదిరితే అంతకంటే అదృష్టం ఏముంటుందిరా, కానీ అమ్మాయి కూడా ఇష్టపడాలిగా. పెద్దవాళ్ళం మనం నిర్ణయిస్తుంటే ఇంకా అమ్మాయి ఇష్టాలు ఏమిటండి? ఇలా చేస్తే ఉత్తరాలు రాకు తీసుకొచ్చారు. స్థాపకాయ నీ బుర్ర రాను రాను మరి తుప్పు పట్టిపోతుంది. అసలు ఈ కేసు ఏది ప్రేమటపాతో ప్రారంభించి పెళ్లి సంబంధం దాకా వచ్చింది. అయితే ఆ ఉత్తరం కాబోయే పెళ్లి కొడుకు చేసుకోబోయే పెళ్లి కూతురుకు రాసిన ఉత్తరం తెలిసిందా? ఏమిటి ఆ ఉత్తరం? జగన్నాథరావు గారు అబ్బాయి రాశాడా? అయితే అమ్మాయి కూడా ఇష్టమేనమాట. నాకు తెలుసు, నా తల్లి ఎప్పుడూ తప్పు చేయదు. బావగారు మిగతా ఏర్పాట్లను చూడమంటారా? అందరికీ ఇష్టమైనప్పుడు ఇంకా ఆలోచన. అలాగే అయితే వాళ్ళని తొందరగా వచ్చి ముహూర్తాలు పెట్టుకోమంటాను. ఓకే. ఏమండి 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 నేనండి త్యాగరాజుని. గోపం చెప్పిన సమాధానం వేడి వేడిగా తీయగా చాలా బాగుంది, నాకు నచ్చింది. ఆ సమాధానం మీరు పంపిందేనండి? అవునండి, లేకపోతే అంత మధురంగా ఎందుకుంటుంది? చూడండి, ఈ చెంప మిగిలింది. మీరు స్వయంగా మీ స్వహస్తాలతో సన్మానిస్తే నా జన్మ తరిస్తుంది. క్షమించండి, గోపి వచ్చి మొరటివాడు, కానీ చాలా మంచివాడు సుమండి. తొందరపడ్డాడు. ఆ తొందరపడ్డం మీరే పడి ఉంటుంది. ఎంత మధురంగా ఉండేది. పోనివ్వండి, అసలు విషయానికి వద్దాం. మరి నన్ను ఎప్పుడు నెగ్గిస్తారు? మీరు నెగ్గించకపోతే జీవితంలో నేను నెగ్గలేదు. ఓడిపోయి వాడిపోయి రాలిపోయి. నిజం, ముమ్మాటికి నిజం. భగవంతుడు కూడా అవునంటున్నాడు. చూడండి, మిమ్మల్ని ఇట్టే సమాధానం చెప్పమన్నాడు, అట్టే బాగలేదు. పెళ్లి విషయం మీరు మాత్రం ఉన్న ఫలంగా చెప్పమంటే ఏం చెప్తారు, ఎలా చెప్తారు? కాకపోతే నా హృదయం, నా తుది నిర్ణయం మీకు తెలియాలి. ఎప్పటికైనా మీరు నన్ను నెగ్గించాలి. మీ మాట నిలబెట్టుకోవాలి. ఏమంటారు? చూడండి, చినుకులు బాగా పడుతున్నాయి. మీకు అభ్యంతరం లేకపోతే నా కారులో మిమ్మల్ని రేవుదాకా దిగబడతాను. వస్తారా? నో థ్యాంక్స్, పర్వాలేదులేండి. చిటపటి చినుకులు పడుతూ ఉంటే తడుస్తూ వెళ్ళడం నాకు సరదా. నువ్వు నా పక్కన నాకు సరదా. అవునా, కాలేజీ రాత్రి తడిచి ముద్దైపోయారా? వసంతగా ఎదురుగానే రండి, పాకలో కూర్చుంటుంది. వద్దురా, నేను ఇంటికి వెళ్తాను. నన్ను దేవ దాచించేసి. అదేవారు గోదావరి మంచి పోటీ మీద ఉంది, ఎడవడానికి కూడా ఏం లేదు. వసంతగా వెళ్ళొచ్చు, రండి, పాకలో కూర్చుంటుంది. అయ్యో, నువ్వు తగ్గిపోతున్నారా? చూసుకోండి, నేను వెళ్ళి కానీ ఏడి పాలకపోతాను. కాలేజీ లేవుతురా. అంటారా? తాగండి అమ్మాయి గారు. నువ్వు? నేను తాగారండి. ఉట్టమ్మాయి గారు. ఈ కాసు నువ్వు తాగు. ఎంగిల్ చేయలేదు లేరా? ఏరా గోపి, ఆయన కొట్టావట? ఎవరిని? ఆ లవ్ లెటర్ మనకండా కొట్టడంలో అట్ట ఇట్టగానే అమ్మగారు సాసి ఒక్క లెంపగా ఇచ్చేసరికి నా సావిరంగా దెబ్బతో కళ్ళు తిరిగి దబుక్కులు పడ్డాడు అబ్బాయి. ఘనకారం చేశావు, అలా కొట్టడమే. మీరే కదండి చెప్పారు. చెప్తే నేనే చెప్తే చేసేయడమేనా? మరి మీరు చెప్పడం చేయకపోవడం కూడానా? దుప్పుల్లో దూకమంటే దూకుతారు. చెప్పండి, గోదావరిలో పడమంటారా? పడతాను. నేనంటే నీకు ఎందుకంటే ఎందుకు అంటే పూర్వజన్మలో నువ్వు నాకు ఎప్పుడూ రుణపడి ఉన్నావురా, అందుకు. నిజమా అమ్మాయి గారు? నిజమే. అమ్మాయి గారు, చాలా నుంచి నా మనసులో ఉండ ఊసి ఒకటి చెప్తా.
ఏం అనుకోరు కదా? చెప్పు. అమ్మాయి గారు, మిమ్మల్ని చూసినప్పుడల్లా నాకు అనిపిస్తుంది ఎన్నో ఏళ్లగా మిమ్మల్ని ఎరుగున్నట్టు. కానీ బుద్ధరికి 10 ఏళ్ళు కానీ కదా తెలుసు. అయినా అదేంటో ఇంతకు ముందే ఎక్కడో చూసినట్టు ప్రేమ. ఏందబ్బా ఎక్కడ చూశానా అని అనుకుంటా ఉంటే ఇప్పుడు తెలిసింది. పక్క జన్మలో ఎప్పుడో మిమ్మల్ని చూశా. అప్పుడు ఇట్టగే పడవ తొలుస్తాను. అంతే కదా అమ్మాయి గారు? ఈనాటి ఈ బంధం ఏనాటి